అవును, మీ నాన్న కోడి మాంసం తింటాడా? మా నాన్న జోలికొస్తే ఊరుకొని చెప్తున్నా. ఆ, మా నాన్న మాట కోసం తల దించుకొని వెళ్తున్నాను. లేదంటే తాళి కట్టించుకుని సంసారం చేస్తావా? కావాలి కావాలి, న్యాయం జరగాలి. పోరాటం 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 పోరాటం. రావేటు ఏంటే మీ గొడవ? చట్ట ప్రకారం కాలేజ్, స్కూల్, టెంపుల్ ఉన్న ఏరియాలో బార్ ఓపెన్ చేయకూడదు. చట్టాన్ని బ్రేక్ చేసిన వాళ్ళకి చేతులు కళ్ళు బ్రేక్ చేయడం ఎంతసేపే? స్టూడెంట్స్ మీద చేయి చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? స్టూడెంట్ మీద చేసుకోవడం కాదు, నీ మీద చేస్తాను. ఏం చేస్తావు? ఆడపిల్లలకు కన్ను కొట్టడమే తప్పనుకున్న కల్చర్ ఉన్న ఈ దేశంలో నువ్వు బుర్ర పగల కొడతానని వెళ్తున్నావేంట్రా? ఏం డర్లే? న్యాయం కావాలి. ఏంట్రా ఏంట్రా కర్మ గాలి పెట్టుకున్నారు కదా. హనుమాన్ భక్తుడిరా, భక్తుల భక్తుడే. నేను ఎవరా? నేనెవరో తెలుసా? ఏ డార్లింగ్, ఒక్క అబ్బకి ఎంతమందైనా పిల్లలుండొచ్చు, కానీ పిల్లలకి ఒక్కడే అబ్బుండాలి, అప్పుడే విలువ. ఈ ఊరికి ఎంతమందైనా బచ్చాగాడు రాని, కానీ ఈ ఏరియాకి నేనొక్కడనే బాస్. ఈ ఏరియాలోని పర్మిషన్ లేదే ఏం చేయలేమా? పర్మిషన్ కాదు, పార్ట్నర్షిప్ లేదే చెయ్యడానికి కుదరదు.
పార్ట్నర్షిప్ చేసుకోవడానికి నీకు సంబంధం ఏంట్రా? సంబంధం ఉంది కాబట్టే నువ్వు ఇంత దూరం వచ్చావు. చూడు గురు, నువ్వు ఇక్కడ బారే ఓపెన్ చేసుకుంటావో నాకు అనవసరం. నాకు నెల ఒక అమౌంట్ ఫిక్స్ చేయి, నేనే దగ్గరుండి అన్ని చూసుకుంటానుగా. సభాష్. నా దగ్గర పనిచేసిన వాళ్ళంతా నేను ఇచ్చింది తీసుకునేవాళ్ళు. బట్ ఫస్ట్ టైం ఇంత కావాలి అని అడుగుతున్నది నువ్వే. నీ క్లారిటీ నాకు నచ్చింది. వెళ్ళు, నీకేం కావాలో తీసుకొని రేపటి నుంచి వచ్చి పనులు చేస్తూ నా కిందే ఉండిపో. నీతో కలిసి పని చేస్తా, కానీ నీ కింద. డబ్బులిస్తే పని చేయడానికి 100 మంది జనం ఉండగా అంత పొగరుబోతువాడెందుకురా? 100 మంది చేసే పని ఒక్కడే చేస్తుంటే 100 మందికి ఇచ్చే డబ్బు ఇవ్వడంలో తప్పే లేదు డాడ్. Cheers. మామా ఫస్ట్ టైం లోపలికి వెళ్తున్నాం. బ్యాక్ నుంచి ఎంట్రీ వద్దు, ఫ్రంట్ నుంచి ఎంట్రీ ఇవ్వు. ఓయ్, ఎవరయ్యా ఇక్కడ? కాబోయే అల్లుడు మొదటిసారి ఇంటికి వస్తే ఎవరు వెల్కమ్ చెప్పట్లేదే. ఓయ్, శివ ఎవరినైనా మీరు? ఏయ్, నువ్వే అంటున్నావుగా శివశివ అని. ఇతనే శివ. అయ్యో మడి మైలా ఏమీ లేకుండా చెప్పును ముట్టి అపవిత్రం చేశారు కదరా. అయ్యో ఎలా? నారాయణ. ఎలా? అయ్యో మావా, మనం పళ్ళు తోమకుండానే టిఫిన్ చేస్తాం. ఈడేంటి నీళ్లు తాగినందుకు ఈ రేంజ్ లో గొడవ చేస్తున్నాడు డట్టింపులో. అవును మామ, కొంచెం కూడా మడి మెల్లి లేదు. ఫు, అది సరే, ఇక్కడ పెద్దయిన పరందామయ్య శాస్త్రి గారి ఇల్లు ఎక్కడుంది? ఎవరు బాబు? నమస్తే. ఇంటి లోపల కూడా వచ్చేసారు. హాయ్ మావా. రేయ్, కళ్ళు మీద. నా కాళ్ళ మీద నేనెందుకు పడాలి? ఏంటి బాబు ఇది? ఎందుకు కాళ్ళ మీద పడుతున్నారు? మళ్ళీ మా అమ్మాయి మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టిందా? అవును సార్, నా హార్ట్ దొంగిలించింది మీ అమ్మాయి. శివ శివ, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏంటి స్వామి, శివ శివ అంటారు, శివుడే వచ్చి అల్లుడు అవుతానంటే వద్దంటారు. వాట్స్ యువర్ ప్రాబ్లం? అల్లుడా? అర్థం కాలేదు. అల్లుడంటే కూతురు భర్త. ఏయ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? పో బయటికి. ఏంటమ్మా ఇదంతా? మీరు ఉండండి నాన్న. నిన్నెవడు రమ్మన్నాడ్రా? డార్లింగ్, మీ ఇంటికి నేను రాకూడదా? మర్చిపోయావా డార్లింగ్? పెళ్లి పందిర్లో లవ్ ఛాలెంజ్. ఏంటమ్మా ఇదంతా? నువ్వు కాస్త ఆగు నాన్న. ఓహో, అబ్బా అమ్మ ఉన్నారని సిగ్గుపడుతున్నావా? ఏంటమ్మా ఇదంతా? సరే, ఇంకెక్కడైనా మాట్లాడుకుందామా? లొకేషన్ ఎక్కడో చెప్పు. కాస్త ఊడ్చి క్లీన్ చేసి నీట్ గా ఉంచుతాడు మానవుడు. ఏంటమ్మా ఇదంతా అనాలి కదా మీరు. ఏంటమ్మా ఇదంతా? నువ్వు ఆగినానా అని చెప్పాలి. లో ఉన్నాడు అక్కుంబక్కుంలాగా. తన అత్త కొడుకుని. ఓయ్, వాళ్ళ అత్త అంటే మా అమ్మ. మా అమ్మకి నేను ఒక్కడనే కొడుకుని. నువ్వెవ్వడ్రా? చిన్న వయసులోనే తన నన్నే పెళ్లి చేసుకోవాలని పెద్దలందరూ కలిసి ఫిక్స్ చేసి పెట్టారు. చిన్నప్పుడు మ్యాటర్నే నువ్వు ఇంత సీరియస్ గా తీసుకున్నావంటే నువ్వు ఇంకా ఎంత ఎదగాలో అర్థమవుతుంది. ఎల్లమ్మా ఎల్లు, కొట్టుకెళ్ళి పీచి మిఠాయి కొనుక్కో. మావా, ఈ పిల్లోడికి 10 రూపాయలు ఇచ్చి పంపించు. హలో, పైన జుట్టు మాత్రమే కట్టయిందంతే, నరం కాదు. టీచర్ చేతి మీద కొడుతుంది, తల్లి చెంప మీద కొడుతుంది, తండ్రి విప్ మీద కొడతాడు. కానీ శాస్త్రి ఏకంగా గుడ్డల మీద కొడతాడు. మావా, నువ్వు జమానాలో కొట్టిన డైలాగు ఈడు ఇప్పుడు కొడతాడు. నువ్వు ఇంకా అప్డేట్ అవ్వలేదురా బాబీ. ఈ ఓల్డ్ డకోటా వర్షన్ నీకు అవసరమా? అవసరం అంటారులే. దయచేసి వెళ్ళిపో ప్లీజ్. చెయ్యి పట్టుకోవాలని వస్తే చెయ్యెత్తి మొక్కుతావేంటి? సరే, నేను ఇంకా ఎక్కువసేపు ఉంటే మీ ఫ్యామిలీ పాపం తప్పుగా అనుకుంటారు. వెళ్ళొస్తాను. ఇప్పుడు వరకు మాత్రం నేను దేవుడు అనుకుంటున్నారా? ఎవడేమనుకుంటే మనకేంట్రా? నా బంగారం ఏమనుకోకూడదు. బాయ్ కన్నా, బాయ్ బంగారం. బాయ్ చెప్పించాలి రారా. సార్, ఆ స్థలానికి సంబంధించి అన్ని పనులు కంప్లీట్ అయ్యాయి సార్. కానీ ఒకే ఒక ఆఫీసర్ మాత్రం సైన్ చేయనంటున్నాడు సార్. ఎవడాడు? సార్, అది డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గానే ఉన్నాయిగా. సైన్ చేయడానికి ఎందుకు లేట్ చేస్తున్నారు? సార్, మీ డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోవడంతో సైన్ చేయడానికి డిలే అవుతోంది సార్. అంటే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని ఫేకా, లేక సైన్ చేసిన ఆఫీసర్స్ కి బుద్ధి లేదా? సార్, నేను అలా అనట్లేదు సార్. గవర్నమెంట్ వర్క్ ప్రొసీజర్ ప్రకారమే వెళ్ళాలని చెప్తున్నాను. ఏంటండి ప్రభుత్వం అంటారు? 5 ఏళ్లకోసారి వస్తుంది, పోతుంది. మీరు గవర్నమెంట్ సర్వెంట్. మీరు బాగుండాలి అంటే మాలాంటి బిజినెస్ మెన్లు బాగుండాలి. ఆఫ్టర్ ఆల్ ఒక సైన్
చేసేయండి. క్షమించాలి సార్. ఒక ఆఫీసర్ సైన్ 5 ఏళ్లకొకసారి మారే ప్రభుత్వానికంటే కూడా ఎంతో ముఖ్యమైంది. ఎందుకంటే ప్రభుత్వం మారినా ఆ సైన్ వాల్యూ మాత్రం మారదు. సార్, నాకు చాలా పనులున్నాయి. మీరిక బయలుదేరొచ్చు. వెల్ సెడ్. మళ్ళీ కలుద్దాం.